ఈరోజు మనం ఎగ్స్తో మంచి టేస్టీ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎగ్స్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఎగ్స్, టమాటోలు, ఉల్లిపాయలు, మిర్చి, వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క వేసుకొని ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిర్చి ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు ఎందుకు వేసుకుంటున్నానంటే ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్ అండ్ ఈజీగా కుక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కచ్చా పచ్చా వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయ్యాక పొట్టు తీసుకొని ఇలా ఎగ్స్ని హాఫ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కట్ చేసుకున్న టమాటోలని యాడ్ చేసుకోవాలి. టమాటోలని బాగా ఫ్రై చేయాలి. టమాటోలు మగ్గేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
మూత పెట్టి ఒక 4 నిమిషాలు ఉడకనివ్వాలి. 4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీలోకి కట్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి ఎగ్స్ని మరోవైపు తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్స్ మంచి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ పైకి తేలుతూ మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా నోరూరించే స్పైసీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ మసాలా కర్రీ ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.